ప్రజలకు ఉన్నత స్థితిని చేర్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు నుండి 4 పథకాలను ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ప్రత్యేకంగా గత 10 సంవత్సరాల నుంచి పేదవారికి, బలహీన వర్గాల వారికి, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ, పేద బలహీన వర్గాలు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, అదే మాదిరిగా రైతు భరోసా లాంటి పథకాలు ఈరోజే ప్రారంభించారు. ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, స్వతంత్ర గురించి పోరాటం చేసినటువంటి, స్వతంత్రంగా తెచ్చినటువంటి యోధులను గుర్తు చేస్తూ భారతదేశం ఇలా అగ్రస్థాయిలో అన్ని దేశాలకు మించి ఉన్న విధంగా అదే గౌరవంగా ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గణతంత్ర దినోత్సవం 76లో అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈ సంస్కరణలు ఈరోజే ప్రారంభించాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ హర్షించదగ్గ విషయం. ఇది శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్న మా ప్రభుత్వం మాట, ముఖ్యమంత్రి గారి మాట, శాసనసభ్యుడిగా నా మాట. అదే మాదిరిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల కార్డు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమం ఎలాంటి మధ్యవర్తులు, దళారులు, మోసగాలు లేకుండా జరుగుతుంది. దయచేసి ఎవరిని నమ్మద్దు, అపోహలు ఇవ్వద్దు.